ప్రమద్వర. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బయలుదేరిన ప్రమద్వర సంపెంగ చెట్టు దగ్గర నిలబడింది. 2 రోజుల నాడు చూసిన మొగ్గలు వికసించాయో లేదో అని చూస్తోంది. మొగ్గలతో ఉన్న అక్కడి సంపెంగ చెట్టు దగ్గరికి ధైర్యంగా పిల్లలు వెళ్లరు. చెట్టు దగ్గరలోనే పెద్ద పుట్ట కూడా ఉంది. అపహారణం దాటిన తరువాత ఆశ్రమం నిశ్శబ్దంగా ఉంటుంది. సమయం చూసుకుని బయలుదేరిన ప్రమద్వర చెట్టును చూస్తూ నిరాశ చెందింది. ఆ మొగ్గలు ఇంకా పువ్వులు కాలేదు. అయితే ఆ చెట్టు చిటారు కొమ్మన ఘుమఘుమలాడుతూ వికసించిన సంపెంగ పువ్వు కనబడడంతో ప్రమద్వర చాలా ఆనందించింది. దాన్ని కొయ్యాలని చూస్తూ అక్కడున్న ఒక చిన్న కర్రతో కొట్టింది. కొమ్మ కదులుతోంది, కానీ పువ్వు రాలిపడదే. ముఖానికి అప్పుడే చిరుచెమటలు పట్టాయి. తుడుచుకుంటుంటే దగ్గరలో నుండి నవ్వులు వినిపించాయి. ప్రమద్వర అటూ ఇటూ చూసింది. మళ్ళీ నవ్వు, మళ్ళీ నవ్వు, పకపక కిలకిల. అటూ ఇటూ మళ్ళీ చూసింది. ఆ రోజు ఆశ్రమంలోని ముత్తైదువులు ప్రమద్వరకు అభ్యంగన స్నానం చేయించి కురులు ఆరడానికి ధూపం వేశారు. అందమైన నల్లని కురులు జడ అల్లారు. ప్రమద్వర పొడవైన జడని ముందుకు వేసుకుని మళ్ళీ సంపెంగ చెట్టు వైపు చూపు సారించింది. చివాల్న భుజానికి ఏదో తగిలింది. నేల మీద వచ్చి పడింది. మరొకటి భుజం మీద, మెడ మీద, చెంపల మీద ఒకటొకటి పడుతుంటే ప్రమద్వర చిరాగ్గా విదిలించుకుంది. భుజాన్ని దులుపుకునే లోపలే మెడ మీద దులుపుకునే లోపలే చెక్కిలి మీద పడ్డాయి వరుసగా. అవే నేరేడు పళ్ళు. ఆ పళ్ళు చితికి రసం చిందింది. బుగ్గలపైన, భుజాలపైన, మెడపైన వంగరంగు మచ్చలు కనిపిస్తున్నాయి. అసలే ఎర్రని పెదాలు, పచ్చని చెక్కిళ్ళు ఉన్న ప్రమద్వరకు ఈ నేరేడు పళ్ళ రంగు మరకలు మరీ అందాన్నిస్తుంటే స్నేహితురాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రమద్వరకి ఉక్రోషమొచ్చింది. ఎవరీ పని చేస్తున్నారో తెలుసుకోవాలి. ఆశ్రమ బాలకులు తనని ఏడిపించే ధైర్యం లేదు. తనను పెంచి పెద్ద చేసిన స్థూలకేళి మహర్షి అంటే అందరికీ భయమే. ప్రమద్వర చెలికత్తెలతో త్వరగా నడుస్తోంది. చివాల్న నేరేడు చెట్టు దిగి వేగంగా వచ్చి కోపమొచ్చిందా అన్నాడు. ప్రమద్వర చెయ్యి పట్టుకొని దగ్గర ఆశ్రమంలో ఉండే మునికుమారుడు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న అతని ముఖం చూడగానే ప్రమద్వర కోపం కొంత పోయింది. కానీ ఈ కొంటెవాణికి ఏ శిక్ష విధించాలో అనుకుంటూ ముందుకు నడిచింది. ఇంకా కోపం తగ్గని ప్రమద్వరని చూసి సంపెంగ పువ్వు కోసిపెట్టాలా? మునికుమారుడు ప్రమద్వర భుజం మీద చెయ్యి వేసి వేగంగా చెట్టు వైపు నడిచాడు. మీ తండ్రిగారికి చెప్పకూడదు అంటూ ఎగిరి గంతేసి కొమ్మ వంచి పువ్వు కోసి చేతికిచ్చాడు. కోపం పోయిందా? ప్రమద్వర పొడవైన జడలో పువ్వును తురుముకుంది. చూడు ఎలా ఉన్నావో. ఆ పచ్చని రంగు, ఈ ఎర్రని రంగు, ఈ ఊదా రంగు కలిసి త్రివర్ణ సుందరిలా ఉన్నావు అంటూ ఆమె చెక్కిళ్ళు, పెదాలు, భుజాలు ఒకోటొకటి ముట్టుకొని చూపించాడు. చెలికెత్తెలు ప్రమద్వర, మునికుమారుడు నడుస్తున్నారు. ఈ రంగులు తుడవని మీ తండ్రిగారు ఇవేమిటని అడిగితే అంటిన నేరేడు రంగును తుడుస్తుంటే ప్రమద్వర నవ్వుతూ ఊరుకుంది. ప్రమద్వర చెలికత్తెలు ఆశ్రమం చేరారు. చెలికత్తెలు ప్రమతి మహర్షి కుమారుడు చేసిన అల్లరి అంతా పూసగుచ్చినట్టు స్థూలకేళ మహర్షికి విన్నవించారు. అంతా విని నవ్వి ఊరుకున్నాడు మహర్షి. మరునాడు సంపెంగ చెట్టు కింద నలుగురూ కూడారు. నీ పేరు రురుడా? పకపక నవ్వింది ప్రమద్వర. ఆగకుండా నవ్వింది ప్రమద్వర. భృగు మహర్షి మీ ముత్తాతగారటగా? మా తండ్రిగారు చెప్పారు. జడ వయ్యారంగా ముందుకు వేసుకుంది ప్రమద్వర. అవును, మునికన్యవనుకున్నాను. మేనకా గంధర్వరాజుల కుమార్తెవటగా మా తండ్రిగారు చెప్పారు. అంత సుకుమారివని తెలియకనే నిన్న నేరేడు పళ్ళు విసిరాను. ఏవీ దెబ్బలు? రురుడి మాటలకు సిగ్గుతో తలవంచింది ప్రమద్వర. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది. యవ్వనంతో పాటు ఆ స్నేహం అనురాగంగా మారింది.
ఆశ్రమవాసులందరికీ ముచ్చటగొలిపింది వారి సాహచర్యం. నూనూగు మీసాల యవ్వనంతో, పొందికైన శరీర సౌష్ఠవంతో ఆకర్షణీయంగా తయారయ్యాడు రురుడు. యుక్త వయసుతో పాటు గంధర్వ దేవతలా స్త్రీల సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని రంగరించి పోసిన మెరుపుతీగలాగా తయారయ్యింది ప్రమద్వర. తనకిష్టమైన సంపెంగ పువ్వులు కొయ్యాలని మళ్లీ స్నేహితురాళ్లతో బయలుదేరింది ప్రమద్వర. ఈరోజు చెట్టుపూలు విరబూసి ఉన్నాయి. కొంచెం పైకొమ్మనున్న సంపెంగ మునుముందుకు వంగి వయ్యారంగా ప్రమద్వరని చూస్తోంది. ఈ పువ్వే కావాలి, దాన్నే కొయ్యాలి, రురుడి సహాయం లేకుండా తనే కొయ్యాలి. ప్రమద్వర ప్రయాసతో కొమ్మ వంచింది. పువ్వును అందుకోబోయింది. పాదాలపైన ఏదో పడింది. చటుక్కున పాదం విదిలించింది. అంతలోనే కెవ్వున కేక వేసి నేల కూలింది. భయంకరమైన నాగసర్పం జరజరా పాకుతోంది దగ్గరలో ఉన్న పుట్టలోకి. మిలమిలా మెరుస్తోంది. చెలికత్తెలు గజగజా వణికిపోయారు. సర్పం గబగబా పుట్టలోకి వెళ్ళిపోయింది. వేగంగా పరిగెత్తి స్థూలకీళ మహర్షికి విన్నవించారు. భరద్వాజ, మైత్రేయి, ఉద్దాలక, శ్వేతకేతు ప్రమతులంతా అక్కడికి వేగంగా చేరారు. రురుడు పరిగెత్తి వచ్చాడు. భయంకరమైన విషం ప్రమద్వర ప్రాణాలు బలిగొంది. అసువులు బాసి పడి ఉన్న ప్రమద్వర నిద్రిస్తున్న వనదేవతలా ఉంది. రురుడి కళ్ళకి మృతదేహం మీద పడి రోదించాడు రురుడు. అచేతనుడయ్యాడు. అక్కడున్న మహర్షులందరూ కన్నీరుంచారు. రురుడి శోకానికి అవధుల్లేవు. తన ప్రేయసిని ఎలాగైనా బతికించమని పేరు పేరున అందర్నీ వేడుకున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చెయ్యగల మహర్షులు, తపోధనులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు నిస్సహాయతతో. ఇక ఇక్కడ నిలవలేక దుఃఖిస్తూ ఒంటరిగా అడవిలోకి ప్రవేశించాడు రురుడు. ప్రమద్వర లేని జీవితం తనకు వద్దు. అడవి అంతా సంచరించాడు రురుడు. చెట్టును పుట్టను ప్రార్థించాడు. నేనే కనుక యజ్ఞ యాగాది సత్కార్యాలు ఆచరించేవాడినైతే, నేనే కనుక వేదాధ్యాయ దీక్షా పరతంత్రుడినే అయితే నా ప్రేయసిని బ్రతికించండి, నన్ను దయతలచండి అంటూ దేవతలందరినీ కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాడు. ఏ మంత్రతంత్రాలతోనైనా ఆ విషాన్ని పోగొట్టలేరా అని అడుగుతూ రురుడు శోకమూర్తి అయి అడవి అంతా దీనంగా తిరుగాడాడు. ఎవరైనా ఈమెను బతికిస్తే నా తపఫలాన్ని, నా అధ్యయన ఫలాన్ని దానమిచ్చేస్తాను అంటూ వాగ్దానం చేశాడు. చివరకు రురుడి ప్రార్థన ఫలించింది. విధిని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒక్క మార్గం ఉంది. మధురమైన వాక్కు ఆశాజనకంగా వినిపించింది రురుడికి. ఆశతో ఆశ్చర్యంతో ఆకాశం వంక చూశాడు. ప్రమద్వరకి నీ ఆయుస్సులో సగం పంచి ఇస్తావా? అప్పుడే ఆమె బతుకుతుంది. ఆకాశం నుంచి వెలువడిన దేవదూత వాక్కు రురుడి బాధ నుండి, దుఃఖం నుండి విముక్తిని చేసింది. ప్రమద్వర జీవించడానికి ఏమైనా చేస్తాను. సద్భక్తితో సవినయంగా చేతులు జోడించి దేవదూత వాక్కు వినబడిన వైపు చూశాడు. సత్యవరుడు, ప్రేమమూర్తి అయిన రురుడి ప్రమాణవాక్యం బ్రహ్మదేవుడు అంగీకరించినట్లు ఆకాశం కొత్త వెలుగుల్ని నింపుకుంది. ప్రమద్వర రురుని ఆయుర్భాగ్యం పంచుకుని ప్రాణం నిలుపుకుంది. ప్రమద్వర రురుల వివాహ మహోత్సవాన్ని కనుల విందుగా వీక్షించారు ఆశ్రమవాసులంతా. ఆ వనమంతా కళ్యాణ వేదికై భాసించింది. నాదా, ఆయుర్భాగ్యాన్ని పంచి ఇచ్చిన నా ప్రేమమూర్తి, ప్రేమ నిత్యమని, ప్రేమ సత్యమని లోకానికి చాటడానికే మీరు ఉద్భవించారా? ప్రమద్వర కృతజ్ఞతాపూర్వకంగా భర్తకేసి చూసింది. నా దీర్ఘాయుష్యు మనిద్దరి ఆయుష్యును కలిపి పూర్ణాయుష్యే కదా. అయినా నీవు ఉంటేనే నేను ఉంటాను, తెలుసా నీకు అన్నాడు రురుడు ప్రేమదృక్కులను ప్రసరిస్తూ. అవధుల్లేని భర్త ప్రేమానురాగాలు తలుచుకుంటూ భర్త గాఢ పరిష్వంగంలో పరవశించింది ప్రమద్వర.